కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి సమాజం కోసం ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చేస్తారో బలిదానం చేస్తారో అట్లాంటి త్యాగదనుల్ని గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. సమాజం ఎట్లా తయారైంది? ఇప్పుడు స్వార్థపూరితంగా ఉంది. ఆ స్వార్థం కూడా సరిగా ఉందంటే లేదు. తాను ఎదగడానికి మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాడా తన స్వార్థంతో అంటే కూడా అట్లా కూడా లేదు కదా. అదొక వంతు ఒప్పుకోవచ్చు. స్వార్థం ఉంది, అతనికి తాను ఎదగడానికి మంచి మార్గంలో వెళ్తున్నాడు, నేనే ఎదుగుతాను, తోటి వారికి ఎదుగుతాను, అట్లా కూడా లేదు. ఎట్లా ఉంది? పక్కనటువంటి సమాజాన్ని మోసం చేయడం, విచ్ఛిన్నకరంగా ఆలోచించడం, ఇట్లాంటి ఎదుగుదల మంచిది కాదు. సమాజం కోసం తన తోటి సమాజం ఏ విధంగా రాపిడికి, దోపిడికి, అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాష్టికాలకు గురవుతున్నదో చూస్తూ ఉండలేక పేదల పక్షం, ప్రజల పక్షం వహించి తన గలాన్ని పలు సభలలో వినిపించి ప్రజల్ని జాగృతపరిచినటువంటి వాళ్ళు, చైతన్యపరిచినటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అట్లాంటి వాళ్ళల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒకరు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తాను పెళ్లి చేసుకోలే తెలుసా? తాను నిరుపేదరికంలో పుట్టడం జరిగింది. ఆ తర్వాత బడి పంతుల దగ్గర ఆరంభమవుతుంది ఉద్యోగం. చివరికి ఏ స్థాయి దాకా ఎదుగుతాడంటే ఆయన కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ దాకా. ఇప్పుడు మన పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయులు ఉండగా ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు కదా, అట్లానే విశ్వవిద్యాలయానికి ఉపకులపతి ఉంటారు, వైస్ ఛాన్సలర్. కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టినటువంటి ఆయన. మరి ఆయన పాఠాలు చెప్పుకుంటూ సంపాదించుకుంటూ తన ఫలితాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంతం 1956కు ముందే వెళితే అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పేసి ఒక కమిటీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు చెప్పండి 15 కదా. ఇప్పుడు మనం ఉన్నది ఇవాళ తారీఖు ఎంత? 6 ఆగస్టు 2000 కదా. అంటే 1947లో మనకు స్వరాజ్యం వచ్చింది కదా. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది అన్నట్టు. అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళు ఒక దగ్గర తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పాటు చేయాలని స్వరాజ్యం వచ్చిన తర్వాత. అయితే అది ఏం చేస్తారు? భాష పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని, దీన్ని మనం హైదరాబాద్ రాజ్యం అంటాం. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 33 జిల్లాల ప్రాంతం మాత్రమే కాదు. మహారాష్ట్రలో 400 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 300 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ భౌగోళిక వైశాల్యం ఎంత ఉందో అవి అంత వైశాల్యం అయినటువంటి హైదరాబాద్ రాజ్యంలో 2 రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది 1956వ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వెళ్తుంది. సరే, అట్లా వెళ్ళిపోవడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతంతో కలిపేస్తారు. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం చేస్తారు అంటే, కలపొద్దు, అప్పుడున్నటువంటి జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి గారి చేత కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ముందరికి వెళ్ళి, అయ్యా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలియగల వాళ్ళు చదువుకున్న వాళ్ళను ఆంగ్లేయులు నేరుగా పరిపాలించారు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు, కాకుండా మా ప్రాంతం దొరల ఏలుబడిలో భూస్వాముల చేతుల్లో ఈ ప్రాంతం అంతా నలిగిపోయింది, వెనుకబడింది, చదువు లేదు, అమాయకులు తెలంగాణ ప్రజలు, భాష పేరుతోటి ఇద్దరిని ఒకటి చేయవద్దు అని చెప్పేసి జయశంకర్ సార్ లాంటి మేధావులు చెప్పినా కానీ ఆనాటి ప్రభుత్వం వెళ్ళే ఉద్యమాన్ని చేశారు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే కొంతమంది విద్యార్థులను వద్దన్న వాళ్ళని చంపేశారు పిల్లలు. వీళ్ళ స్నేహితులు అప్పుడు చనిపోవడం జరిగింది హైదరాబాద్లోని సిటీ కాలేజీలో. బస్సు ఫెయిల్ అయ్యి వరంగల్ నుంచి హైదరాబాద్ అవుతుంటే బస్సు ఫెయిల్ అయ్యి మార్గ మధ్యలో ఉండిపోతారు. ఆలస్యంగా చేరుకునేసరికి అప్పటికే మా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మీ ఆంధ్ర ప్రాంతాల్లో కలుపుకుంటూ అని చెప్పేసి విద్యార్థులను చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు కాదు, యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కొద్దిమంది విద్యార్థులు కాల్ చేస్తారు. ఆ కాల్పులలో ఈయన కూడా ఉండేవాడు, ఈయన కూడా విద్యార్థి సంఘ నాయకుడు. అంటే ఎంతటి ఘోషను అనుభవించింది ఆయన.
1956 నుంచి చాలా ఒప్పందాలు ఉంటాయి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ పేరుతో పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి పేరుతోటి రెండు ప్రాంతాన్ని కలిపేస్తారు. మన చరిత్ర ఇది. కలిపేసిన తర్వాత 1969 వచ్చేసరికి 1956 నుంచి 69 అంటే ఒక 13 సంవత్సరాలు గడిచేసరికి చేసుకున్న భాషలు చెప్పుకున్న ఊసులు అంటాయి కదా, పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఆంధ్ర పాలకులు ఎట్లయితేనా జనాభా దామాషా ప్రకారం 52% సీమాంధ్రకు ఉంటే 45% తెలంగాణ వాళ్ళని ఉంటారు. ఉద్యోగాలలో కానీ అట్లానే నీళ్ళ విషయంగా చాలా పెద్ద విషయాలు ఇప్పుడు అంత బోధపడకపోవచ్చు. కానీ జయశంకర్ సార్ ఏం చేస్తారు అంటే కాదు మీతో కలిసి ఉండడం మా వల్ల కాదు, మా పిల్లలంతా కూడా ఇక్కడ చదువుకోవడం లేదు, విద్యా వసతులు లేవు, వైద్య వసతులు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, పొలాలకు వీలుగా ఉంటే మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి ఎయిటింది. ఆ ఉద్యమాన్ని కూడా అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకుల ప్రభుత్వం అణచివేస్తారు. దాదాపుగా 369 మంది మేధావులైనటువంటి విద్యార్థులు ఆనాటి వలసవాద ప్రభుత్వ కూటాలకు బలి కావడం జరిగిన పిల్లలు 369 మందిని కాల్ చేశారు. ఒకసారి కాదు, 2 సంవత్సరాల పర్యంతం 1969 నుంచి మొదలుకుంటే 1971 వరకు ప్రభుత్వం కాల్ చేసింది. అయినా ఊరుకోలేదు. చూడండి దేనికోసం ఇదంతా కూడా తెలంగాణ వనరులు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, వనరులు, నీళ్లు అన్నీ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి రావాలని చెప్పేసి ఆయన ఉత్తమ మాటలు కాదు, ఆధారాలను సహా వివరిస్తూ ఉంటారు. మన ప్రాంతాన్ని ఎట్లా దోపిడీ చేస్తూ ఉంటారు, ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా కట్టబెడుతున్నారు పాలకులని చెప్పేసి. జయశంకర్ సార్ రాసిన పుస్తకాలు కూడా చదవండి. ఒడవని ముచ్చట పుస్తకాలు చదివితే కన్నీళ్ళు కాల్చని వాడు కూడా ఉంటాడు. జయశంకర్ సార్ మాట్లాడితే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు కూడా విసరలేదు. ఉత్తమ మాటలు కాదు, ఊకదంపుడు మాటలు కాదు, వట్టి ఆరోపణలు కాదు, ప్రతి అంశాన్ని సాక్ష్యాలతోటి నిరూపించేటువంటి వాడు. ఇగో అవును, ఈ శాఖా పరంగా మీరు కేటాయించలేదో ఇది తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకం చదివితే 1956 నుంచి మొదలుకుంటే ఆయన చనిపోయే 1912 దాకా చనిపోయేంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి నిధులు ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్లారో, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, అట్లనే ప్రాజెక్టులు కానీ, అన్ని రంగాలు, వైద్య ఆసుపత్రులు కానీ, ఏ రంగాన్ని తీసుకున్నాను కూడా అందులో కూలంకషంగా చర్చిస్తాడు జయశంకర్ సార్. ఒడవని ముచ్చట గురించి రాస్తే మనకు ఒడవని ముచ్చట మరో పుస్తకం పేరైనది. ఆ పుస్తకం చదివితే తెలంగాణ తల్లులు ఏ విధంగా తెలంగాణ ప్రజలు బొగ్గుబాయి కోసం కొద్దిమంది పోతే బొంబాయి కోసం, ఇంకొద్దిమంది పోతే దుబాయ్కి, మరికొంతమంది పోతే తెలంగాణ తల్లులు ఏ విధంగా నొప్పిస్తూ ఉంటారో, తండ్రికి దూరంగా పిల్లలు ఏ విధంగా బాధపడతారో, చివరికి శవాలు కూడా ఈ ప్రాంతానికి రాక ఏ విధంగా తల్లదింపుతూ ఉంటారో ఒడవని ముచ్చట. ఈ ఒడవని ముచ్చట తెలంగాణ దుఃఖాలంతా కూడా రాసినటువంటి మేధావి జయశంకర్ సార్ ఆలోచన విధానం వల్లనే తెలంగాణ మధ్యదేశ ఉద్యమం అనేది పుంజుకుంటారు. 1984లోనే తెలంగాణ మధ్యదేశ ఉద్యమం అర్థమవుతారు. ఆ తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఇదంతా కూడా పుస్తకాలుగా అచ్చు వేసి ప్రచారం చేస్తారు జయశంకర్ సార్. జయశంకర్ సార్ ఆలోచన వల్లనే పిల్లలు సాంస్కృతిక వేదిక పాటలు వింటారు, తెలంగాణ పాటలు. ఆ పాటలు పాడే కళాకారులను మీరు పాటలు పాడాలని చెప్తారు. రాసేటువంటి వాళ్ళని రచయిత వేదికలు పెట్టి తెలంగాణ ఏ విధంగా సంస్కృతి వీటి గురించి రాయాలని చెప్తాడు. విద్యావంతుల వేదిక, ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఇట్లా ఒక రాజకీయ పార్టీ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి జయశంకర్ సార్ ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 2వ తారీఖు కదా, గుర్తుపెట్టుకోవాలి. మనం జూన్ 2వ తారీఖు 2014 రోజున మన కళ సాక్షాత్కరించింది. అంటే ఎంతో మంది బలిదానాల పిల్లలు మామూలు ముచ్చట కాలేదు, మామూలు కాదు, చాలా మంది పిల్లలు చనిపోతుంది. దాదాపుగా ఈ మధ్యస్థ ఉద్యమంలో 2000 ప్రాణాలు వేరే. అయినా కానీ చివరికి రాష్ట్రం వచ్చేది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ అట్లానే ఇంకొంతమంది నాయకులు కలిసి రాష్ట్రాన్ని ముందున ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలు జయశంకర్ సారే కనుక లేకుంటే తెలంగాణ ఉంటుంది.
జయశంకర్ సార్ ఈ తెలంగాణను ఊహించుకోవడం అంటే వట్టిపోయి వల్లకాడుగా మారినటువంటి తెలంగాణను మనం ఊహించుకోవాలి. ఈ రోజున పచ్చపచ్చగా పొలాలు కనబడుతున్నాయంటే, కాలువ నీళ్ళు వస్తున్నాయంటే కదా, ఇక్కడి పిల్లలకే ఇక్కడి ఉద్యోగాల గొప్ప ఇప్పుడు వస్తున్నాయంటే దానికి కారణం, దానికి ప్రేరణం ఎవరు అంటే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. మీరు కూడా చదవాలి. చదువుతూ ఇట్లా గొప్ప వాళ్ళ జీవిత చరిత్రని కూడా చదవాలి. చదవడం ద్వారా ఒక అంబేద్కర్, ఒక జ్యోతిబా పూలేను, ఒక సావిత్రిబాయి పూలేను, ఒక ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మీకేమనిపిస్తుంది? మేము కూడా అలా తయారు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు అనుకుంటారు కదా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం వైపుగా ముందుకెళ్ళారు కదా. స్ఫూర్తి పొందాలంటే మీరు చదవడం ఆయన నేర్చుకోండి. ఇట్లాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. జయశంకర్ సార్ అంటే తెలంగాణ అంటేనే నేనే చెప్పేసేది కదా. అలాంటి పిల్లలు సార్కి ఘనమైనటువంటి నివాళి. సార్ తోటి కొద్ది కాలం మీకు